నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. గత కొన్ని రోజులతో పోలిస్తే బంగారం ధరలు అలాగే వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. గత 10 ఏళ్లలో ఇంత తగ్గుదల ఎప్పుడూ లేదు అని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో నిజమెంత? అసలు ఇంకా చాలా తగ్గుతుంది అని చెబుతున్నారు. అందులో నిజమెంత? ఇవన్నీ ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రశాంత్ గారు నమస్తే అండి. నమస్తే నిర్మమ గారు. ఏంటండి గోల్డ్ అలాగే సిల్వర్ ఇంత దారుణంగా పతనం అవటం అనేది ఈ మధ్యకాలంలో చూడలేదు అని చెప్పి అందరూ అంటా ఉన్నారు. ఇది అసలు ఏంటి దగ్గర దగ్గర 1 lakh వచ్చేస్తుంది గోల్డ్ అయితే, తర్వాత వెండి 150 వరకు వచ్చేస్తుందని చెప్తున్నారు. కరెక్టేనా? అట్లా జరిగే అవకాశం ఉందా, లేకపోతే ఇది కేవలం కొద్ది రోజులు మాత్రమే ఇలా ఉండే అవకాశం ఉందా? డెఫినెట్ గా అండి, ఎందుకంటే ఇది మార్కెట్ రూల్ బుక్ కాదనే జరుగుతున్న ఈ ర్యాలీ గురించి అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ట్రెడిషనల్ గా ఎప్పుడైనా సరే యుద్ధాలు వచ్చినా కూడా, అనిశ్చితి వచ్చినా కూడా బంగారు ధర పెరుగుతుంది. ఇది బిజినెస్ బుక్ లో ఒక గోల్డెన్ రూల్. సో అందరూ కూడా తెలుసుకున్నదే. కాకపోతే మీరు అన్నట్టు గత 40 సంవత్సరాలు అంటే 1983లో ఒకసారి ఒక వారంలో 10 to 20% గోల్డ్ పడిన సందర్భం ఉంది. ఆ తర్వాత 40 ఏళ్ల చరిత్రలో ఒక వారంలోనే దాదాపుగా 10 నుంచి 15% పడిపోయింది గోల్డ్. ఇది మళ్ళీ ఒకసారి చూస్తున్నాం. కాబట్టి ఇది డెఫినెట్ గా క్లోజ్ గా అనలైజ్ చేయాల్సిన అంశము. మళ్ళీ ఇది 1,00,000 కిందికి వెళ్తుందా, వెండి 1,50,000 వెళ్తుందా అనేది ఎవరు కూడా స్పెక్యులేట్ చేయలేని అంశం. కాకపోతే ఎందుకు జరుగుతుంది పరిణామాలన్నీ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎందుకంటే సాధారణ పరిస్థితుల్లో యుద్ధం ఉన్నప్పుడు గోల్డ్ పెరగడం అనేది అందరికి తెలిసిన ఒక సాధారణ నియమం. కానీ అది కాదని, యుద్ధం జరుగుతుంది, ప్రపంచం మొత్తం క్రైసిస్ లో ఉంది, అనిశ్చితి వాతావరణంలో గోల్డ్ రోజు రోజుకు పడిపోతూ వస్తుంది. కాబట్టి దీని వెనక ఉన్న కారణాలన్నీ కూడా మనం నిశ్చితంగా పరిశీలించి తర్వాత అంచనా వేసే పరిస్థితి మనం డెఫినెట్ గా వద్దాము. సో ప్రముఖంగా 3 కారణాలు కనపడుతున్నాయండి నాకైతే. సో ఫస్ట్ ఇది ఒక కొత్త కారణం. అంటే ఎందుకు చెప్తున్నానంటే, గోల్డ్ గత 2 సంవత్సరాలు కూడా చాలా పెద్ద ర్యాలీ అయింది. సో కాబట్టి డెఫినెట్ గా ఈ 70-80 ఏళ్లుగా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్న ఏదైతే రీజన్స్ ఉన్నాయో, గోల్డ్ ని ఇన్వెస్ట్ చేసే విధానం ఏదైందో ఈ లాస్ట్ 2 years గా మారిపోయింది. సో అది ప్రధాన కారణం. అదేంటంటే నేను చెప్తానండి. గోల్డ్ ఎప్పుడు కూడా ఒక ఇన్సూరెన్స్ అసెట్ గా జనాలు కొనేవాళ్ళు. అంటే ఒక 10 నుంచి 15% పోర్ట్ఫోలియోలో గోల్డ్ ని ఏదైనా కూడా క్రైసిస్ వచ్చినప్పుడు మనల్ని ఆదుకోవాలని చెప్పేసి మనం ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 10-15% గోల్డ్ పెట్టుకునే వాళ్ళు. అది మనమే కాదు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మీరు కొనే మ్యూచువల్ ఫండ్స్ కానీ, పెద్ద పెద్ద రిస్క్ ఫ్రీ మ్యూచువల్ ఫండ్స్ కానీ, సెంట్రల్ బ్యాంక్స్ కానీ, గవర్నమెంట్స్ కానీ, ప్రముఖంగా చిన్న చిన్న దేశాలు, పోలాండ్ లాంటి దేశాలు 150 టన్నులు గోల్డ్ కొనడం లాస్ట్ ఇయర్. చిన్న దేశాలు, పెద్ద దేశాలు ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ కొనడం అనేది లాస్ట్ 2 years గా చూసాం. సో ఈ విధానంలో మార్పు ఏమైందంటే, గోల్డ్ అనేది ఒక ఇన్సూరెన్స్ అసెట్ నుంచి ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ గా మారిపోయింది. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అంటే జస్ట్ లైక్ అనదర్ స్టాక్ మార్కెట్. ఒక SBI షేర్ కొన్నట్టు గోల్డ్ షేర్ ETFs గా మారిపోయింది. మీరు చూస్తే లాస్ట్ ఇయర్ అండ్ హాఫ్ లో $70 billion కేవలం గోల్డ్ పర్చేజ్ ETF లో మాత్రమే జరిగింది. సో ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ వర్కింగ్ మోడల్ డిఫరెంట్ గా ఉంటుంది, ఈ ఇన్సూరెన్స్ అసెట్స్ వర్కింగ్ మోడల్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అని మార్కెట్ ని కొంచెం పరిశీలిస్తే, కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే, మార్జిన్ కాల్స్ అంటారండి. ఏంటి మార్జిన్ కాల్స్ అంటే, ఏదైనా సరే మీరు పెద్ద అంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి షేర్లు కొనాలనుకున్నప్పుడు కానీ, ఒకవేళ ప్రతిదాన్ని షేర్స్ కొనకుండా లెవరేజ్ అంటారు. లెవరేజ్ అంటే ఏంటంటే, మన దగ్గర ఉన్న అసెట్స్ ని కానీ వాటిని ఒక షూరిటీ ప్రకారంగా లెవరేజ్ పెట్టుకుంటారు. అంటే ఈ పెరిగిన ప్రైస్ ని మాత్రం నాకు ఇవ్వండి, తగ్గితే ఇందులో నుంచి తీసుకోండి అని ఒక లెవరేజ్ లో పెట్టుకుంటారు. ఇది ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. సో చాలా చూసాం మనం ప్రపంచవ్యాప్తంగా. ఇండియాలో కానీ చూస్తే లాస్ట్ 2 weeks లో స్టాక్ మార్కెట్ కూడా బ్లడ్ బాత్ జరిగింది. దాదాపుగా 20% పడిపోయింది. సో ఇలా జరుగుతున్నప్పుడు వాళ్ళు షూరిటీగా పెట్టుకున్న గోల్డ్ ని ఖచ్చితంగా ఎక్స్చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ప్రధానంగా US లో అయితేనేమి, ఇండియాలో అయితేనేమి చాలా మొత్తం గోల్డ్ ని వాళ్ళు ఈ లెవరేజెస్ కింద మార్జిన్ కాల్స్ వచ్చినప్పుడు గోల్డ్ ను సెల్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో ETFs లో కూడా గోల్డ్ ప్రైస్ పడుతున్నప్పుడు మళ్ళీ వాటిని నిలుపుకోవాలంటే వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ సెల్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో ఈ మార్జిన్ కాల్స్ అనేది అంటే స్టాక్ మార్కెట్ లో జరుగుతున్న డౌన్ ఫాల్ కి, దాని లివరేజ్ కోసము గోల్డ్ ని డెఫినెట్ గా వాళ్ళ దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్. ఎందుకంటే లాస్ట్ 1 year లో గోల్డ్ 70 నుంచి 80% రిటర్న్ ఇచ్చింది. సో వాళ్ళ లాభాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ వాళ్ళు లివరేజ్ గా పెట్టుకొని వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ని కాపాడుకుంటున్నారు. సో ఇది కొంచెం టెక్నికల్ అంశము. బట్ ప్రధానంగా ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ గా చూసుకొని గోల్డ్ ని స్టాక్ మార్కెట్ క్రాష్ కి ఒక కుషన్ లాగా వాడుతున్నందుకు గోల్డ్ కూడా దాంతో పాటు పడిపోతూ వస్తుంది. సో ఇది ఒక ప్రధాన కారణం. రెండో కారణం మనం ఎప్పుడు కూడా డిస్కస్ చేశాము,
యుఎస్ డాలర్ స్ట్రాంగ్ ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది. ఎంత స్ట్రాంగ్ ఉంది అంటే మార్చి 1 కి 10-year యుఎస్ బాండ్ ఈల్డ్ 4% ఉండేది, ఇప్పుడు 4.27% కింది. అంటే యుఎస్ ట్రెజరీ బాండ్స్ లో ఎక్కువ మొత్తంగా ఇన్వెస్ట్ చేస్తారు. ప్రపంచంలో నంబర్ 1 అసెట్ అది, గ్రోత్ అసెట్ లో అంటే సేఫెస్ట్ లో. సో కాబట్టి స్టాక్ మార్కెట్ లో తీసిన డబ్బులన్నీ తీసుకెళ్లి యుఎస్ ట్రెజరీ బాండ్స్ లో ఇప్పుడు హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉందండి, ఆల్ టైమ్ హై 4.27% ఉంది. కాబట్టి సో అది అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఎందుకంటే ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల, ఇన్ఫ్లేషన్ తారాస్థాయికి చేరడం వల్ల ఇంకా ఫెడ్ రేట్లు పెరగడము. నాట్ ఓన్లీ ఫెడ్, ఈవెన్ యూరోపియన్ యూనియన్ లో కూడా అనౌన్స్ చేశారు, ఫెడ్ వాళ్ళ యొక్క సెంట్రల్ బ్యాంక్ రేట్స్ పెరుగుతాం, వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతాం. రేపు ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే ధరలన్నీ చుక్కలంటుతున్నప్పుడు ఇన్ఫ్లేషన్ అరికట్టాలంటే కేవలం ఇంట్రెస్ట్ రేట్లు పెంచడమే ఒకటే కారణం. సో ఇంట్రెస్ట్ రేట్లు పెంచుకుంటున్నప్పుడు డెఫినెట్ గా దాని స్టిల్ బ్యాంక్ లో ఎఫ్డీల వైపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువ ఉంది. గోల్డ్ లాంటి సాధనాలు 2వ 3వ ప్రయారిటీకి వస్తాయి. సో స్ట్రాంగ్ డాలర్ విత్ ఇంట్రెస్ట్ రేట్లు, ఈ రెండు కాకుండా చాలా మటుకు డబ్బులు నెక్స్ట్ 1-2 months లో ఎనర్జీ సెక్టర్ వైపు తిరిగే అవకాశం ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ సెక్టర్ చాలా బలపడనుంది. $72 ఉన్న బ్యారెల్ యుద్ధం మొదలు కాకముందు ఈ రోజు $120. ప్రొడిక్షన్ ఇది 130, 40, 50. ఎందుకంటే ఎటు పోతుందో ఎవరికీ తెలియదు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఎవరికీ తెలియదు. ఎందుకంటే మొదట్లో న్యూక్లియర్ యురేనియం 60% ఎన్రిచ్డ్ యురేనియం ని ఇరాన్ దగ్గర నుంచి తీసివేయాలని లక్ష్యంతో ఎంటర్ అయ్యి, తర్వాత వాళ్ళ సుప్రీం లీడర్ని అంతమొందించడం ఒక లక్ష్యంగా పెట్టుకొని, ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని రీఓపెన్ చేయించాలన్న లక్ష్యంతో ముందుకు వచ్చి ఇరాన్ కి బెదిరింపులు చేయడం, మీ పవర్ సెక్టర్ ని మొత్తం కూడా మేము నాశనం చేయడం, ఇరాన్ కూడా రిటాలియేట్ చేస్తూ మొత్తం మిడిల్ ఈస్ట్ లో ఉన్న అన్ని ఎనర్జీ ప్లాంట్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తానడం. సో ఇది కూడా ఎవరికి అర్థం కాని రీతిలో ఈ వార్ ఎటు వెళ్తుంది, అంతిమ లక్ష్యం ఏంటని తెలుసుకున్న సందర్భంలో ఆయిల్ ప్రైసెస్ అనేది డెఫినెట్ గా ఇంపాక్ట్ అయినది ఒక చర్చ అన్న సెగ్మెంట్ లో చాలా మటుకు డబ్బులు స్టాక్ మార్కెట్ లో కానీ గోల్డ్ లో కానీ తీసుకొని ఎనర్జీ సెక్టర్ వైపు తీసుకెళ్తున్న తరుణం కూడా ఉందండి. సో ఈ 3 కారణాలు డెఫినెట్ గా కొత్తగా వచ్చిన కారణాలు. ఇవి మన ట్రెడిషనల్ గా యుద్ధ వాతావరణంలో గోల్డ్ రేట్లు పెరగాలి తగ్గాలనుకోని కారణాలు కాకుండా కొన్ని డిఫరెంట్ కారణాల రీత్యా గోల్డ్ ఒక షార్ట్ టర్మ్ డిప్ అయితే అయిందండి. ఇది షార్ట్ టర్మ్ నేను ఎందుకు అంటున్నానంటే గత 70 ఏళ్ల చరిత్రలో గోల్డ్ తీసుకుంటే ఎంత 18% పడినా 20% పడినా మళ్ళీ కొంచెం టైం తీసుకొని కరెక్ట్ చేసుకొని లాంగ్ టర్మ్ లో రిటర్న్ ఇచ్చే సందర్భం గోల్డ్ ఎప్పుడు ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా గోల్డ్ అనేది మనకు పెరిగే సాధనమే కానీ తరిగే సాధనం అయితే కాదు. అది ఏ ప్రైస్ లో ఉంటుంది, ₹1,00,000 కిందికి వస్తుందా రాదా అనేది ఈరోజు అంచనా వేసే పరిస్థితులు అయితే లేము. నాకున్న అంచనా ప్రకారం ఏంటంటే ఒక డిమాండ్ ప్రైస్ అయితే ఉంటుంది గోల్డ్ కి 1,40,000 అని అనుకున్నాము. అంత కిందికి వస్తే డెఫినెట్ గా మళ్ళీ పర్చేస్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా గోల్డ్ అనేది అంతకంటే కిందికి తగ్గుతాదని నేను అనుకోవట్లేదు. కాకపోతే పరిస్థితులను మనం అంచనా వేసుకొని ఇప్పుడు మీ దగ్గర ఉండే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయాలంటే కొంచెం ఆగండి, నిశ్చితంగా పరిశీలించండి. తగ్గుతున్న మార్కెట్లో ఎంటర్ కావడం మంచిదే కానీ ఉన్న డబ్బులంతా పెట్టడం మంచిది కాదు. డెఫినెట్ గా దీంట్లో కూడా సిప్ విధానం తీసుకొని ఇంకా కొంచెం కరెక్షన్ ఉంటే అప్పుడు కూడా కొంచెం పర్చేస్ చేసుకొని, ఇంకా కరెక్షన్ ఉంటే తీసుకొని, స్లైట్ గా పెరుగుతుంటే కూడా తీసుకొని మల్టిపుల్ టైమ్స్ ఎంటర్ అయితే మీరు డెఫినెట్ గా కూడా దీని నుంచి లాభపడే అవకాశం ఉంది. అంటే ఇప్పుడైతే తగ్గే అవకాశం ఏం లేదండి. అంటే చాలా తగ్గిపోతుంది. ఒక పక్క పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు బంగారం కొనేసుకుంటే ప్రాబ్లం ఉండదు, తగ్గిపోయింది కాబట్టి ఇంకా తగ్గుతుంది, 1 lakh వెళ్ళిపోతుంది, అప్పుడు కొనేసుకుందాం. ఇవన్నీ అయితే ఆలోచించొద్దని చెప్తారు, అంతేనా ప్రశాంత్ గారు? నేను ఎప్పుడు కూడా గోల్డ్ మొత్తం ఒకసారి కొనమని చెప్పానండి. నెక్స్ట్ మార్కెట్ కాబట్టి డెఫినెట్ గా మీరు సిప్ విధానంలోనే కొనండి. ఇప్పుడుండే ప్రైస్ అయితే బెటర్ ప్రైస్, ఇంకా తగ్గుతుందో లేదో అనేది మనం అంచనా వేయలేం. కానీ కాకపోతే ఇది తగ్గిన ప్రైస్ మీరు క్యాష్ చేసుకోవాలంటే కొంత మొత్తంలో మీరు ఎంటర్ కావడం మంచిదే. ఇంకా తగ్గుతుందా అని అంచనా ఎవరు చేయలేకున్నారండి, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ గా మారింది, ఒక స్టాక్ మార్కెట్ ప్రైస్ లాగా మారింది గోల్డ్ ఇంత ముందు లాగా ఉన్న రీజన్స్ కంటే కూడా. కానీ లాంగ్ టర్మ్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి గవర్నమెంట్ దగ్గర ఒక సేఫెస్ట్ హ్యావెన్ గా పెట్టుకున్న గోల్డ్ డెఫినెట్ గా పడిపోయే సాధనం అయితే కాదండి. లాంగ్ టర్మ్ మీరు తీసుకుంటే, మీరు ఒక 4-year హారైజన్ లో తీసుకుంటే గోల్డ్ డెఫినెట్ గా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. సో వెయిట్ అండ్ సీ బెటర్. ఏదైనా ఎమర్జెన్సీ ఉండి పెళ్లిళ్ళు ఫంక్షన్స్ ఉంటే ఓకే, కానీ అదర్వైజ్ వెయిట్ అండ్ సీనే. డెఫినెట్ గా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.